అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయి 36 రోజులు గడిచిపోయాయి. ఇవాళ 37వ రోజు. అయితే గత 2 రోజుల్లో ఈ యుద్ధంలో అమెరికాకు భారీగా నష్టం జరిగింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇరాన్ చేతిలో డిస్ట్రాయ్ అయ్యాయి. అమెరికాతో పాటు అనేక ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అసెట్స్ని కూడా ఇరాన్ డిస్ట్రాయ్ చేసింది. ఒక రకంగా ఇది అమెరికాకు బ్లాక్ డే అని చెప్పవచ్చు. జస్ట్ రీసెంట్గా ఇరాన్ అమెరికాకు చెందిన అడ్వాన్స్ F-15 ఫైటర్ జెట్ని డిస్ట్రాయ్ చేసింది. వీటితో పాటు అనేక అమెరికన్ డ్రోన్స్ని కూడా నాశనం చేసింది. అండ్ నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను, ఇరాన్ కూల్చిన అమెరికన్ F-15 ఫైటర్ జెట్ నుంచి 2 పైలట్లు పారాషూట్ ఉపయోగించి తప్పించుకున్నారు. అందులో ఒకరిని అమెరికా రెస్క్యూ ఫోర్సెస్ కాపాడాము అని చెప్తున్నాయి. ఇంకో పర్సన్ స్టిల్ మిస్సింగ్లో ఉన్నాడు. అతను బతికి ఉన్నాడా లేదా అనేది కూడా తెలియదు. అతని కోసం అమెరికా హెలికాప్టర్లు కంటిన్యూస్గా వెతుకుతున్నాయి. అయితే ఇప్పుడు అమెరికన్ ప్రజలు డొనాల్డ్ ట్రంప్ని క్వశ్చన్ చేస్తున్నారు. అతని పైన ప్రెజర్ పెడుతున్నారు. ఎందుకు అంటే ఈ ట్రంప్ జస్ట్ కొన్ని రోజుల ముందు ఇరాన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఇదిగో ఈ విధంగా మాట్లాడాడు. They have no anti-aircraft equipment. Their radar is 100% annihilated. We are unstoppable as a military force. ఇక్కడ ఇతను చెప్తున్నాడు, ఇరాన్కి చెందిన రాడార్స్ అన్నిటిని మేము నాశనం చేశాము. ప్రజెంట్ ఇరాన్ దగ్గర ఎటువంటి ప్రాపర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. అన్నిటినీ అమెరికన్ మిలిటరీ డిస్ట్రాయ్ చేసింది. మన మిలిటరీ అన్స్టాపబుల్ ఫోర్స్ అని చెప్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే, ఇరాన్ దగ్గర ఎటువంటి అడ్వాన్స్ రాడార్ సిస్టమ్ లేదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు అన్నప్పుడు మరి వాళ్ళు అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్ F-15 ఫైటర్ జెట్ని ఎలా కూల్చినట్టు? ఇక్కడ ట్రంప్ అబద్ధం చెప్తున్నాడా? ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ లిస్ట్ను చూడండి. ఇవి అమెరికా రీసెంట్గా కోల్పోయిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎయిర్ ఫోర్స్ అసెట్ లిస్ట్. మార్చి 13న అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ని ఇరాన్ షూట్ డౌన్ చేసింది. ఈ డ్రోన్ చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. దీని కాస్ట్ ఎంతో తెలుసా? దాదాపు $32 మిలియన్. ఇండియన్ కరెన్సీలో 270 కోట్ల రూపాయలకు సమానం. మార్చి 28న ఇంకో సేమ్ ఇలాంటి డ్రోన్ని ఇరాన్ షూట్ డౌన్ చేసింది. ఆ తర్వాత మార్చి 31న ఇలాంటి 2 డ్రోన్లను షూట్ డౌన్ చేశారు. ఆ తర్వాత 23న కూడా ఒక డ్రోన్ని షూట్ డౌన్ చేశారు. అదే ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్ F-15 ఫైటర్ జెట్ని ఇరాన్ షూట్ డౌన్ చేసింది. ఇది అమెరికాకు అతిపెద్ద లాస్. దీని కాస్ట్ దాదాపు $95 మిలియన్ ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు 850 కోట్ల రూపాయలకు సమానం. ఆ తర్వాత సేమ్ అదే రోజున USAF A-10 వర్త్ హాగ్ని కూడా షూట్ డౌన్ చేశారు. ఇది చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. దీని కాస్ట్ దాదాపు 170 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్ F-15 ఫైటర్ జెట్ ఇరాన్ చేతిలో డిస్ట్రాయ్ అవ్వడం అనేది అమెరికాకు చాలా పెద్ద అవమానం. ఇది మోస్ట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్. ఎందుకు అంటే మీరు కాస్త హిస్టరీని చూసుకుంటే గత 30 సంవత్సరాల్లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్కి ఇంతగా నష్టం ఎప్పుడూ జరగలేదు. ఈ F-15 ఫైటర్ జెట్ నుంచే 2 పైలట్లు పారాషూట్ ద్వారా తప్పించుకొని బయటపడ్డారు. అందులో ఒకరిని అమెరికా కాపాడాము అని చెప్తుంది. ఇంకో పర్సన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. అతని కోసం రెస్క్యూ ఆపరేషన్ చాలా రిగరస్గా జరుగుతుంది. అయితే ఇది జరిగిన సేమ్ డే ఈవినింగ్న A-10 వర్త్ హాగ్ని కూడా ఇరాన్ షూట్ డౌన్ చేసింది. బహుశా ఇది అమెరికా చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్లోని హెలికాప్టర్స్కి ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఆ సమయంలో సడన్గా ఒక ఇరానియన్ మిసైల్ వచ్చి దీన్ని హిట్ చేసింది. దీని అవశేషాలు డైరెక్ట్గా పర్షియన్ గల్ఫ్లో అంటే సముద్రంలో పడ్డాయి. ఓవరాల్గా ప్రజెంట్ అమెరికా ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ డిజాస్టర్ని ఫేస్ చేస్తుంది. ఒకవైపు ట్రంప్ ఏమో మేము ఇరాన్కి చెందిన రాడార్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాము అని చెప్తున్నాడు. కానీ ఇంకోవైపు ఇరాన్ వరుసగా అమెరికాకు చెందిన అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని, A-10 వర్త్ హాగ్ని ఈజీగా నాశనం చేస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ F-15 ఫైటర్ జెట్ నుంచి బయటపడ్డ పైలట్లు ఇరాన్లోని ట్రైబల్ ఏరియాలో ల్యాండ్ అయ్యారు. వాళ్ళను కాపాడడానికి అమెరికన్ హెలికాప్టర్లు ఏ విధంగా ఇరాన్లో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి? మరి వాటికి రిస్క్ లేదా? వాటిని ఇరాన్ మిలిటరీ టార్గెట్ చేయట్లేదా అని ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి. ఇందులో అమెరికన్ హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ తమ పైలట్స్ కోసం వెతుకుతున్నాయి. వీటిని ఇరాన్ మిలిటరీ ఎందుకు టార్గెట్ చేయట్లేదు అంటే ఇరాన్ దేశం చాలా పెద్దది. అండ్ ప్రజెంట్ ఈ పైలట్లు ల్యాండ్ అయిన ట్రైబల్ ఏరియాస్లో ఇరాన్కి చెందిన మిలిటరీ బేస్లు పెద్దగా లేవు.
అందుకే అమెరికన్ హెలికాప్టర్లు ఆ దేశంలో ఎంటర్ అయి తమ పైలట్ల కోసం ఈజీగా వెతుకుతున్నాయి. అయితే మీరు ఈ వీడియోని క్లియర్గా గమనిస్తే ఆ అమెరికన్ హెలికాప్టర్లు పైనుంచి పోతుంటే కింద నుంచి కొంతమంది తమ గన్స్తో కాలుస్తున్నారు. అలా ఎందుకు అంటే ప్రజెంట్ ఇరాన్ ప్రజలకు అమెరికా పైన విపరీతమైన హేట్ క్రియేట్ అయింది. ఈ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ ప్రజల దగ్గర నాటు తుపాకులు ఉంటాయి. వాటితో వీళ్ళు అమెరికన్ హెలికాప్టర్స్ని అటాక్ చేస్తున్నారు. అలాగే ఇరాన్ గవర్నమెంట్ ఈ తప్పించుకున్న అమెరికన్ పైలట్స్ని ఎవరైతే పట్టుకొని గవర్నమెంట్కి అప్పగిస్తారో వాళ్ళకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తాము అని చెప్పింది. అందుకే ఈ ప్రజలంతా తమ దగ్గర ఉన్న నాటు తుపాకుల్ని యూజ్ చేసి అమెరికన్ హెలికాప్టర్స్ని అటాక్ చేస్తున్నారు అండ్ ఆ పైలట్స్ కోసం వెతుకుతున్నారు. ఒకవైపు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లను వెతుకుతుంటే మరోవైపు ట్రంప్ మాత్రం కంటిన్యూగా ఇరాన్కి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఒకసారి ట్రంప్ చేసిన ఈ పోస్ట్ని చూడండి. ఇందులో ఇతను చెప్తున్నాడు, ఈ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ అమెరికన్ మిలిటరీ. మేము ఇరాన్ని నాశనం చేసే ప్రాసెస్ని ఇంకా సీరియస్గా స్టార్ట్ చేయలేదు. మొన్న బ్రిడ్జిలు కూల్చాము. నెక్స్ట్ ఈ దేశం మొత్తానికి పవర్ని సప్లై చేసే ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని నాశనం చేయబోతున్నాము. అలా జరిగితే ఆ దేశంలో ఏమవుతుందో అక్కడి లీడర్లకు బాగా తెలుసు. కాబట్టి ఈ దాడులు ఆగాలి అంటే ఆ దేశ లీడర్లు వెంటనే సరెండర్ అవ్వాలి. ఇరాన్ అమెరికా ముందు లొంగిపోవాలి అని చెప్తున్నాడు. ఈ ట్రంప్ చెబుతున్నట్టు అమెరికా ఇరాన్కి చెందిన ఈ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని నిజంగానే డిస్ట్రాయ్ చేస్తే నిజం చెప్తున్నాను, అది ఒక అతిపెద్ద డిజాస్టర్కి దారితీస్తుంది. ఇరాన్ మొత్తంలో పవర్ లేకుండా అవుతుంది. ఆ దేశంలోని హాస్పిటల్స్ కంప్లీట్గా షట్ డౌన్ అవుతాయి. హాస్పిటల్లో చాలామంది పేషెంట్లు ఎలక్ట్రిక్ వెంటిలేషన్ పైన ఉంటారు. వన్స్ పవర్ పోయిందా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఇరాన్ ఈ అమెరికా బెదిరింపులకు భయపడుతున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఒకసారి ఇరాన్ చేసిన ఈ పోస్ట్ను చూడండి. వీళ్ళు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ని అది ఎయిర్ ఫోర్స్ కాదు చైర్ ఫోర్స్ అని ట్రోల్ చేస్తున్నారు. అలా ఎందుకు అంటే ఇలాంటి ఎజెక్టింగ్ సీట్ని ఉపయోగించే పైలట్లు విమానాల క్రాష్ నుంచి తప్పించుకున్నారు. మొత్తంగా ఎక్కడ కూడా ఇరాన్ సరెండర్ అవుతుంది అనే హింట్స్ని ఇవ్వట్లేదు. అమెరికా ఈ రీసెంట్ F-15 క్రాష్ నుంచి తప్పించుకున్న ఒక పైలట్ని కాపాడాము అని చెప్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. దానికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ని వీళ్ళు చూపించలేదు. రేపు సడన్గా ఇరాన్ మిలిటరీ ముందుకు వచ్చి అమెరికాకు చెందిన 2 పైలట్లు మా కస్టడీలోనే ఉన్నారు అని అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ అలా జరిగితే ఇరాన్కి అతిపెద్ద అడ్వాంటేజ్ లభిస్తుంది. ఈ పైలట్లను ఉపయోగించి అమెరికా పైన ట్రంప్ పైన భారీగా ప్రెజర్ క్రియేట్ చేయవచ్చు అండ్ అమెరికాను ఇరాన్ తమ కండిషన్లకు ఒప్పుకునేలా చేయవచ్చు. ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు ఎంతగా నష్టం జరిగింది అనే రిపోర్ట్ని చూస్తే అమెరికా మిలిటరీ మిలియన్స్ ఆఫ్ డాలర్ల యాసెట్ని కోల్పోయింది. అందులో ప్రధానమైంది ప్రజెంట్ అమెరికా దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్ F-35 ఫైటర్ జెట్ని ఇరాన్ షూట్ డౌన్ చేయడం. దీని కాస్ట్ దాదాపు $110 మిలియన్ ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 4 F-15 ఫైటర్ జెట్లను అమెరికా ఈ యుద్ధంలో కోల్పోయింది. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ 4గింట్లో 3ని ఇరాన్ షూట్ డౌన్ చేయలేదు. అమెరికాకు మిత్రదేశమైన కువైట్ షూట్ డౌన్ చేసింది. అసలు ఏం జరిగిందంటే కువైట్కి చెందిన ఒక పైలట్కి F-15 ఫైటర్ జెట్లు ఆకాశంలో కనిపించాయి. వాటిని ఇతను శత్రు దేశాల విమానాలు అనుకుని వరుసగా షూట్ డౌన్ చేశాడు. తర్వాత అవి అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్స్ అని తెలిసింది. ఇప్పుడు అమెరికా ఆ పైలట్ని పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఇతను రాడికలైజ్ అయి తెలిసే అమెరికన్ ఫైటర్ జెట్ని షూట్ డౌన్ చేశాడా అని. ఆ తర్వాత అడ్వాన్స్ A-10 ఎయిర్ క్రాఫ్ట్, 3 హెలికాప్టర్లు, 17 రీపర్ డ్రోన్లు డిస్ట్రాయ్ అయ్యాయి. ఓవరాల్గా అమెరికా ఈ యుద్ధంలో 1000 కోట్ల రూపాయలు నష్టపోయింది. కానీ ఈ నష్టం అమెరికాకు పెద్దగా మ్యాటర్ కాదు. ఎందుకంటే వీళ్ళ డిఫెన్స్ బడ్జెట్ $1 ట్రిలియన్ వరకు ఉంటుంది. అండ్ రీసెంట్గానే అమెరికా $250 బిలియన్ తమ మిలిటరీకి అడిషనల్ ఫండ్గా అలాట్ చేసింది. ఈ $250 బిలియన్ జస్ట్ అడిషనల్ ఫండ్ మన ఇండియన్ టోటల్ డిఫెన్స్ బడ్జెట్కి 2.5 రెట్లు ఎక్కువ. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే అమెరికా దగ్గర డబ్బుకు కొదవలేదు. ఇలాంటి డ్యామేజ్ వాళ్లకు ఇంకా 2 రెట్లు 5 రెట్లు జరిగినా ఈజీగా వాటిని రీప్లేస్ చేయగలరు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్యూచర్లో వీళ్ళు తమ ఈ అడ్వాన్స్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ని ఇతర దేశాలకు అమ్మే సమయంలో వీళ్ళ రెప్యుటేషన్ పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళు మా టెక్నాలజీ చాలా అడ్వాన్స్, మా ఫైటర్ జెట్లు ప్రీమియం అని చెప్పి అమ్ముతారు. కానీ వీటిని ఇరాన్ చాలా ఈజీగా నాశనం చేయగలిగింది.
కాబట్టి అమెరికా ఇంతకు ముందులాగా తమ డిఫెన్స్ టెక్నాలజీని ప్రీమియం అని చెప్పి ఇతర దేశాలకు హై ప్రైజ్లో అమ్మలేదు. నేను గత 2 డేస్ నుంచి అమెరికన్ మీడియాను క్లియర్గా గమనిస్తున్నాను. వాళ్ళు చాలా ఓపెన్గా అమెరికా తన విశ్వరూపాన్ని ఇరాన్కి చూపించే సమయం వచ్చింది అని చెప్తున్నారు. అసలైన అమెరికా పవర్ ఎలా ఉంటుందో ఇరాన్ చూడాల్సిన సమయం వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వైట్ హౌస్కి చెందిన ఒక స్పోక్స్ పర్సన్ టీవీ షోలో మాట్లాడుతూ ఇరాన్ సాఫ్ట్గా చెబితే వినే దేశం కాదు, వాళ్ళకు డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అర్థం కాదు, వాళ్ళకు మిలిటరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది, కాబట్టి వాళ్ళకు ఆ భాషలోనే సమాధానం ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇతను చెప్తున్నాడు, ఇట్ ఈస్ టైమ్ టు ఎస్కలేట్ టు డీఎస్కలేట్. దీని అర్థం ఇరాన్ పీస్కి ఒప్పుకోవాలి అంటే మనం వాళ్ళపైన విపరీతమైన వైలెన్స్ క్రియేట్ చేయాలి అని. ఎదుటివాడు మాటలతో పీస్ డీల్కి ఒప్పుకోకపోతే వాడిని బలవంతాన ఒప్పియాలి, అంటే వాడిపైన విపరీతమైన దాడి చేసి వాడిలో భయాన్ని క్రియేట్ చేసి లొంగిపోయేలా చెయ్యాలి అని. ఒకసారి ఆ వీడియో క్లిప్ని మీరు కూడా చూడండి. Well, a few points to what you just brought up, Abby. First, we may have to escalate to de-escalate. Sometimes that is the trajectory that conflicts such as this take. The second point is the New York Times had a story today about how Iran is skeptical of diplomacy, and that's because they don't believe in diplomacy. They only understand the language of conflict and force, and that is why President Trump made this decision in alliance with Israel to take seriously their desire to obtain a nuclear weapon, and it may require an escalation to force them to that diplomacy table. నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు అమెరికా చాలా పెద్ద లెవెల్లో ఇరాన్ పైన దాడి చేయబోతుంది అని. ఇప్పటి వరకు అమెరికా కేవలం ఇరాన్ మిలిటరీ బేసెస్ని మాత్రమే టార్గెట్ చేసింది, కానీ ఇప్పుడు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా దాడి చేయబోతుంది. నిజంగానే అమెరికా ఈ ఇరాన్ని స్టోన్ ఏజ్కి పంపే లెవెల్లో విధ్వంసం క్రియేట్ చేయబోతుంది. అమెరికాను ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని ఎందుకు అంటారో ఇప్పుడు అమెరికా ప్రూవ్ చేయబోతుంది. కానీ ఈ ప్రాసెస్లో అమెరికా కూడా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ అమెరికాకు చెందిన అనేక ఫైటర్ జెట్స్ని, డ్రోన్స్ని షూట్ డౌన్ చేసింది. ఇప్పుడు ఈ యుద్ధం మరింత పెరిగితే ఆ సంఖ్య కూడా పెరుగుతుంది. అండ్ ఇరాన్ పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికంటే మరింత వరస్ట్గా మారుతుంది. ఆల్రెడీ 3 రోజుల క్రితమే ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చింది, ఒకవేళ అమెరికా మా పవర్ ప్లాంట్స్ పైన దాడులు చేస్తే మేము ఈ గల్ఫ్ దేశాల్ని వదిలిపెట్టము, ఎస్పెషల్లీ యూఏఈలో ఉన్న దుబాయ్ లాంటి అడ్వాన్స్ సిటీస్ని పూర్తిగా నాశనం చేస్తాము, అండ్ వీళ్లకు ఎంతో ముఖ్యమైన వాటర్ సోర్స్ డీసాలినేషన్ ప్లాంట్స్ అన్నిటినీ నాశనం చేస్తాము అని చెప్పింది. అలా జరిగితే మనం టీవీలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే దుబాయ్ డెవలప్మెంట్, ఆ అందమైన బిల్డింగ్స్ అన్నీ మళ్ళీ కుప్పకూలి ఎడారిగా మారబోతున్నాయి. ఇది మిడిల్ ఈస్ట్కి అండ్ ప్రపంచం మొత్తానికి అస్సలు మంచిది కాదు. ప్రజెంట్ ఈ ట్రంప్ పైన చాలా ప్రెజర్ ఉంది. ఇతను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యుద్ధాన్ని ఎండ్ చేయాలి. అలా చేయాలి అంటే ఇరాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకోవాలి, అమెరికా కండిషన్కి అగ్రి చేయాలి. కానీ ఇప్పుడు ఇరాన్ ఆ మూడ్లో కనిపించట్లేదు. వాళ్ళు వరుసగా అమెరికా పైన దాడులు చేస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ ట్రంప్కి అండ్ అమెరికన్ మిలిటరీకి ఇరాన్ని పూర్తిగా నాశనం చేసి బలవంతంగా వాళ్ళను సరెండర్ అయ్యేలా చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఈ ప్రాసెస్లో వందల వేల ప్రాణాలు పోబోతున్నాయి. రాబోయే వారం 10 రోజుల్లో మనం గత 50-60 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని భారీ విధ్వంసం చూడబోతున్నాము. మొత్తంగా ఇవి ఇప్పటి వరకు ఉన్న ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్. ఏవైనా కొత్త డెవలప్మెంట్స్ ఉంటే నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, లాస్ట్ 3 డేస్ నుంచి మన దేశంలో ఉన్న కొంతమంది లెఫ్ట్ గాళ్ళు ఇరాన్కి చెందిన ఆయిల్ షిప్లు ఇండియాకు వచ్చాయి. కానీ ఇండియాకు ఇరాన్కు మధ్య పేమెంట్ ఇష్యూ రావడంతో ఆ షిప్లు ఇప్పుడు చైనా వైపుగా వెళ్ళిపోతున్నాయని ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అది కంప్లీట్గా అబద్ధం, అలాంటిదేమీ జరగలేదు. మనకు ఇరాన్కి మధ్య ఎటువంటి పేమెంట్ ఇష్యూ లేదు. అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే మన ఇండియా రష్యా నుంచి భారీ లెవెల్లో ఆయిల్ని కొనడం మొదలుపెట్టింది. 90% ఆయిల్ ఇంపోర్ట్స్ని పెంచింది. రష్యాతో పాటు మనం ఇప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న ఇరాన్ దగ్గర నుంచి కూడా ఆయిల్ని కొంటున్నాము. ఎస్, ఇరాన్ దగ్గర నుంచి కూడా భారీగా ఆయిల్ని కొంటున్నాము. దీనికి అమెరికాని పర్మిషన్ ఇచ్చింది. విచిత్రం చూసారా, ట్రంప్ మనతో గొడవ పడ్డదే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము అని. అండ్ ఇరాన్ నుంచి కూడా ఎవరు ఆయిల్ కొనకూడదు అని ఇంతకు ముందు శాంక్షన్ ఉండేది. ఇప్పుడు వాటిని స్వయంగా ట్రంపే తొలగించాల్సి వచ్చింది. అంటే పరిస్థితులు మళ్ళీ రివర్స్ అయిపోయాయి. ఇక్కడ ట్రంప్ ఏం సాధించాడో అతనికే తెలియాలి, ఎందుకంటే ఇది అమెరికా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. మొత్తంగా ప్రజెంట్ మనం రష్యా నుంచి అలాగే ఇరాన్ నుంచి భారీగా ఆయిల్ కొంటున్నాము.
ఇరాన్ మన ఇండియాను ఒక రియల్ ఫ్రెండ్ లాగా చూస్తుంది. ఈ విషయాన్ని వాళ్ళే స్వయంగా చెబుతున్నారు. అండ్ మన దేశానికి చెందిన ఏ ఆయిల్ షిప్ను కూడా వీళ్ళు స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్లో ఆపట్లేదు. అలా ఎందుకు అంటే ప్రజెంట్ ఇరాన్కి చాలా మెడిసిన్స్ అవసరం ఉంది. రీసెంట్గానే మన ఇండియా కొంత స్టాక్ని పంపించింది. వాళ్ళు ఇప్పుడు ఇంకా అడుగుతున్నారు. ఇప్పుడు షిప్పుల్లో మనం మెడిసిన్స్ని పంపితే ఇరాన్ మనకు ఆయిల్ పంపుతుంది. అందుకే ప్రజెంట్ మన ఇండియా దగ్గర నెలలకు సరిపడే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈవెన్ ఎల్పిజి గ్యాస్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అనవసరంగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా మన గవర్నమెంటే చెప్పింది. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లను నమ్మకండి. యుద్ధం సమయంలో ఇలాంటి ఫేక్ న్యూస్లు దేశానికి మరింత నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.